వాసుదేవ. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వందే శ్రీరాధికాం దేవీం బృందారణ్యవిహారిణీం యస్యా కృపాం వినా కోపి న కృష్ణం జ్ఞాతుమర్హతి. పుంజీభూతం ప్రేమ గోపాంగనానాం మూర్తీభూతం భాగధేయం యదూనాం ఏకీభూతం గుప్తవిత్తం శ్రుతీనాం శ్యామీభూతం బ్రహ్మ మే సన్నిధత్తాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. మనం మన విష్ణు సహస్రనామ స్తోత్రంలో 99వ శ్లోకంలో చివరి నామం అయినటువంటి పర్యవస్థితః అనే నామం అంటే పర్యవసానముగా, స్థితః అంటే నిలిచినటువంటి వాడు. పర్యవసానంగా స్థితః అంటే నిలిచినటువంటి వాడు అని. అంటే ఏమిటి పర్యవసానం అంటే? పర్యవసానం అంటే యాజ్ ఏ రిజల్ట్ అంటారు చూసారా. అది ఏమిటిది పర్యవసానం? దేనికి అంటే మనకి కార్యము కారణము అని ఉన్నాయి. కార్యకారణ సంబంధములు అనేటువంటివి ఉంటాయి కదా. అవి ఎప్పుడు కూడా
సైక్లిక్గా ఉంటాయి. మళ్ళీ మళ్ళీ ఆ కార్యం కారణం, మళ్ళీ దానివల్ల మళ్ళీ కార్యం మళ్ళీ కారణం, ఇలాగా వరుసగా ఉంటాయి అవి కార్యకారణములు అనేటువంటివి. ఇదేమిటంటే మనలో ఉన్నటువంటి మానసికమైనటువంటి కక్షలో ఉన్నటువంటివి అన్నీ ఏవైతే ఉన్నాయో దీన్ని ఏమంటారంటే సైకలాజికల్ మ్యాన్ అంటారు. అంటే మనోమయమైనటువంటి మానవుడు. ఈ మనోమయమైనటువంటి కక్షలో జీవించేటువంటి మానవులకి ప్యూరిఫికేషన్ అంటే పవిత్రీకరణం అనేటువంటిది జరుగుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఈ పవిత్రీకరణం జరగాలంటే మనకెప్పుడు కూడా ఈ కార్యకారణ సంబంధం అనేటువంటిది అందుకే ఏర్పాటు చేసింది ప్రకృతి. ఎందుకంటే మనలో అత్యున్నతమైనటువంటిది స్థితి ఆత్మస్థితి. ఆ ఆత్మస్థితిలో ఉన్నటువంటిది ఎవరంటే భగవంతుడే అంతర్యామిగా మనలో ఉన్నటువంటి స్థితి ఆత్మస్థితి. అదే నేననేటువంటిది. ఆ ఆత్మస్థితిగా ఆత్మ అనేటువంటి స్థాయిలో పరమాత్మే మన ఆత్మగా అంతర్యామిగా ఉంటాడు. కానీ ఆయన అట్లా ఉండగా మన భౌతికమైనటువంటి కక్ష మానసికమైనటువంటి కక్షలు అనేటువంటివి ఉన్నాయి కదా. ఈ భౌతికమైనటువంటి మానసికమైనటువంటి కక్షలు ఇవి దిగువ కక్షలు, అంటే లోవర్ ప్లేన్స్. ఇవి హయ్యెస్ట్ ప్లేన్ అనేటువంటిది సోల్, ఆత్మకక్ష. అదే అసలు నిజమైనటువంటి అంటే మన స్వరూపం అంటారు చూసారా, అసలు రూపం అదే మనది, నేననేటువంటిది. కానీ మన అసలు రూపం అది అయినప్పటికీ కూడా మనం ఆ కక్షలో స్థిరంగా ఉండం కదా. మనం ఎక్కడ స్థితమై ఉంటాం ఎక్కువగా అంటే మనోమయమైనటువంటి కక్షలో. ఆ తర్వాత ఇంకా కిందకు వచ్చి భౌతికమైనటువంటి కక్షలోకి. ఈ రెండిట్లోనే మనం ఎక్కువ యాక్టివ్గా ఉంటాం, మేల్కాంచి ఉంటాం, యాక్టివ్గా ఉంటాం. నేను అయితే ఈ మనోమయమైనటువంటిది భౌతికమైనటువంటిది ఈ కక్షల్లో ఉండడం వల్ల అక్కడ ఎప్పటికప్పుడు పవిత్రీకరణం అనేటువంటిది జరగాలి. అది రోజు ఎలా అయితే మనం మన భౌతిక దేహానికి రోజు శుభ్రపరచుకోవడం అనేటువంటి చేయాలో, మన అవయవాలను శుభ్రపరచుకోవడం, పళ్ళదోముకోవడం మొదలైనటువంటివన్నీ, అలాగే స్నానం, ఇవన్నీ కూడా మనం రోజు నిత్యం చేయాల్సిందే. ఇవేవి కూడా మనం తప్పించుకోవడానికి వీల్లేదు. చూసారా? అంటే ఇవి మనం ఎందుకంటే రోజు పవిత్రీకరణం చేసుకోవాలి. శుచి అంటే ప్యూరిఫికేషన్, పవిత్రీకరణం. అది రోజు మనం చేసుకోవడం ఎందుకంటే భగవంతుని యొక్క ఉనికి అనేటువంటిది మనలో ఆత్మస్థితిలో ఉన్నటువంటిది. అక్కడి నుంచి ఆ భగవంతుడి యొక్క అవతరణం అనేటువంటిది, అవతరణం అంటే దిగి రావడం. ఆత్మస్థాయి నుంచి మనం మనోమయమైనటువంటి స్థాయికి, భౌతిక స్థాయికి కూడా ఆ ఆత్మస్థాయిలో మాత్రమే స్థితమైనటువంటి భగవంతుడు దిగి రావడం అనేటువంటి జరగాలంటే
ఈ మానసికమైనటువంటి కక్ష్య, భౌతికమైనటువంటి కక్ష్య పూర్తిగా పవిత్రంగా ఏర్పాటు అవ్వాలి. అప్పుడు కానీ భగవంతుడు దిగి రావడం జరగదు. అంటే మనలో అంతర్యామిగా ఉన్నాడు భగవంతుడు, ఆత్మకక్షలో ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు. అది అన్నిటికంటే ఉత్తమమైనటువంటి కక్ష, హయ్యెస్ట్ ప్లేన్ మనలో. అక్కడి నుంచి మనోమయమైనటువంటి దానిలోకి, భౌతికమైనటువంటి స్థాయిలోకి ఆ భగవంతుడు దిగి రావాలంటే ఈ రెండు కక్షలు పవిత్రంగా ఉండాలి. ఎందుకనంటే ఈ రెండు కక్షలు ఎప్పటికప్పుడు ధూళి పడుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం పూజా గది ఉందనుకోండి, మన ఇంట్లో పూజ గది ఉంది, అసలు ఇల్లంతా కూడా రోజు మనం తుడుచుకోవడం ఎందుకు తుడుచుకుంటున్నాం? మన శరీరాన్ని ఎలా అయితే రోజు మనం అంతా కూడా స్నానం చేసి ఒడరుద్దుకొని ఇవన్నీ చేస్తున్నామో, అలాగే మన ఇంటిని కూడా మనం రోజు తుడుచుకోవడం, తడిగుడ్డ పెట్టుకోవడం, ఇంకా పూజ చేసుకునే చోట ఇంకా బాగా చేసుకోవడం, ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నాం మనం? ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు అక్కడ ధూళి పడుతూ ఉంటుంది, డస్ట్. అలాగే మనలో కూడా మన మనస్సుకి, శరీరానికి ధూళి పడుతుంది, బయట కనిపిస్తుంది. మనస్సు ధూళి పట్టింది కనిపించదు. ఎందుకంటే మానసిక కక్ష అనేటువంటిది శరీరం యొక్క కక్ష కంటే సూక్ష్మమైనటువంటిది. శరీరం భౌతికమైన కక్షలో ఉంది, భౌతిక శరీరం అది స్థూలమైంది. మనస్సు అనేటువంటిది దీనికంటే సూక్ష్మమైనటువంటిది. ఇంద్రియాలు ఈ రెండు మధ్యలో ఉన్నాయి, అవి కూడా అవి సూక్ష్మమైనటువంటివే. కాబట్టి మనస్సు, ఇంద్రియములు, శరీరం అనేటువంటి కక్షల్లో ఎప్పటికప్పుడు ధూళి పడుతుంటే దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి, పవిత్రంగా అట్టే పెట్టుకోవాలి. అలా పవిత్రంగా ఉంచుకుంటే అప్పుడు మనలో ఆత్మస్థాయిలో ఉన్నటువంటి భగవంతుడు అనేటువంటి వెలుగు, ఆ భగవంతుడు ఈ స్థాయిలకు కూడా దిగడానికి అవకాశం ఉంటుంది. అదే మరి డిసెంట్ ఆఫ్ ది లార్డ్ అంటే భగవంతుడు అవతరించడం అంటే భగవంతుడు ఒక అవతారంగా బయటకు రావడం ఒకటే కాదు, మనలో కూడా భగవంతుడి యొక్క ప్రతీకగా ఉన్నటువంటి ఆ స్థాయి నుంచి కిందకి దిగి రావడం అనేటువంటిది అవతరించడం అంటే, ఆ ఉత్తమ కక్ష నుంచి. ఆ విధంగా తరచుగా అంటే మళ్ళీ దిగి వస్తూ ఉంటాడు. ఈ మళ్ళీ రావడం అనేటువంటిది ఉందే, ఇది ఒక సైక్లిక్ ఆర్డర్ అంటారు దాన్ని. అంటే చక్రం తిరుగుతూ పైకి కింద తిరుగుతుందే, అలాగా చక్రనేమి క్రమేణ అంటారు. చక్రం ఒకసారి పైకి వెళ్ళి మళ్ళీ కింద తిరుగుతుండే, అలాగా మనలో ఉన్నటువంటి భగవతత్వం అనేటువంటిది కూడా కిందకి దిగుతూ ఉంటుంది, మళ్ళీ పైన ఉంటుంది, ఉండడం పైనే ఉంటుంది, మధ్యలో కింద దిగి వస్తుంది. ఎప్పుడు అంటే ఈ కింద రెండు పవిత్రంగా ఉన్నప్పుడు, ఈ కింద కక్షలు అనేటువంటి అవి పవిత్రంగా ఉంచుకున్నప్పుడు అప్పుడు ఆ భగవంతుడు అనేటువంటి వెలుగు వీటిల్లో కూడా దిగి వస్తూ ఉంటుంది. అయితే అలా అప్పుడప్పుడు దిగి రావడం కాకుండా ఎప్పుడూ కూడా ఆ కక్షలో ఉన్నట్టు కానీ అన్ని కక్షలో ఉండడం అనేటువంటి సాధ్యం అవుతుందా అంటే అవుతుంది. అది యోగ స్థితి. దానికోసమే యోగ సాధన చేయడం అనేటువంటిది. అదే పతంజలి మహర్షి యోగ సూత్రములు అనేటువంటి వాటి ద్వారా మనకి ఇచ్చినటువంటిది అదే. ఎందుకు పర్యవసానం అంటే అది పర్యవస్థిత అని నామం, భగవంతుడి యొక్క నామం. ఈ నామము పర్యవస్థిత, పర్యవసానంగా నిలిచినటువంటి వాడు
ఏమిటి పర్యవసానం అంటే అప్పుడప్పుడు ఆ ఆత్మకక్షలోంచి ఒకసారి మనోమయ కక్షలోకి ఒక్కోసారి అప్పుడప్పుడు భౌతిక కక్షలోకి దిగి వచ్చినప్పుడు అబ్బా ఎంత అద్భుతమైనటువంటి అనుభూతి. తర్వాత మనం వ్యక్తమయ్యేటువంటిది అవతల వాళ్ళకి మన యొక్క ప్రజెన్స్ అనేటువంటిది ఎంత దివ్యమైనటువంటి విధంగా ఉంటుంది అవతల వాళ్ళు కూడా. ఇది మనకేమంటే అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. కానీ అలా అప్పుడప్పుడు జరగడం కాకుండా అప్పుడప్పుడు జరగడం అనేటువంటిది అది సైక్లిక్గా అంటే పర్యవసానంగా అంటే కార్యకారణ సంబంధాలుగా మనం పనిచేస్తూ వస్తుంది. అలా రావడం ఎందుకంటే మనకి అలా జరగడం అనేటువంటిది ఎందుకంటే అలా పవిత్రీకరణ జరిగినప్పుడు ఆ కిందకి దిగిరావడం అనేటువంటిది భగవతత్వం దిగిరావడం జరుగుతుంది. కాబట్టి ఆ పవిత్రీకరణ అనేటువంటిది ఎప్పుడూ అలాగా నిరంతరము పవిత్రీకరణ అనేటువంటిది స్థితిలో జరుగుతూ ఉండి మనం ఉంటే నిరంతరము భగవంతుడి యొక్క తత్వం మనలో అన్ని కక్షల్లోకి దిగి వస్తుంది. అన్ని కక్షలు వెలిగింపబడతాయి. అదే సమాధి స్థితి అంటే. సమాధి స్థితి అంటే అర్థం ఏంటంటే సైమిల్టేనిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆల్ ప్లేన్స్ అని చెప్పారు మాస్టర్ సివి గారు. అన్ని కక్షలలోనూ కూడా నీలో ఉన్నటువంటి దైవ ప్రజ్ఞ అనేటువంటిది అన్ని కక్షల్లోనూ కూడా పూర్తిగా నిండి ఉండడం అనేటువంటిదే సమాధి స్థితి అంటేను. యోగ స్థితి అంటే అదే అర్థం. దానికోసమే మనం చేసేటువంటి యోగ సాధన అనేటువంటిది. అది పర్యవసానం అంటారు దాన్ని. పర్యవస్థిత అనే నామం భగవంతుడి యొక్క ఈ నామం, ఈ శ్లోకంలో చివరి నామం పర్యవస్థిత. అవస్థిత అన్నమాట. అవస్థిత అంటే అంటే కిందకి వచ్చి, స్థిత అంటే నిలిచినటువంటి వాడు. అందుకని భగవంతుడు ఎప్పటికప్పుడు ఈ మానసికమైనటువంటి భౌతికమైనటువంటి ఈ స్థాయిల్లోకి దిగి వస్తూ ఉండడం జరుగుతుంది. పర్యవస్థిత అనేటువంటి అది. కానీ మొత్తం ఈ కక్షలు అన్నింటిలోనూ కూడా ఎప్పుడూ అలా నిలవడం అనేటువంటిది జరగడం ఉంటే అది యోగస్థితి, పూర్తిగా యోగస్థితి అన్నమాట. అది మనకి భగవంతుడి యొక్క తత్వం. అందుకని పర్యవస్థిత అనేటువంటి నామం కూడా చాలా సిగ్నిఫికెంట్ మనకి. పర్యవసానం ఆ ముందు చెప్పినటువంటివన్నీ ఉన్నాయి చూసారా, వాటి పర్యవసానమే ఇప్పుడు ఇందులో చెప్పినటువంటిది. అంటే భగవంతుడి యొక్క రక్షణ అనేటువంటిది అంటే ఎప్పుడు పరిపూర్ణంగా భగవంతుడే మనస్సంతా నిండి ఉండి మన జీవితం అంతా నిండి ఉండేటువంటి స్థితి వచ్చినప్పుడు అటువంటి వాడికి రక్షణ కూడా భగవంతుడే అవుతాడని చెప్పాడు కదా అంత ముందు నామాల్లో. అందుకని రక్షణ జీవన పర్యవస్థిత. అంటే మన జీవన ఆధారమైనటువంటిది భగవంతుడే, పర్యవసానంగా ఈ స్థితిలో ఉన్నటువంటిది కూడా భగవంతుడే. అది మనకి ఇందులో ఉన్నటువంటి ఈ నామంలో ఉన్నటువంటి విశేషం. ఇప్పుడు ఇంక తర్వాత శ్లోకంలోకి మనం ప్రవేశిస్తాం. అది 100వ శ్లోకం, స్టాంజా 100. ఈ 100వ శ్లోకం అనేటువంటిది ఒకసారి మనం ఇందులో ఉన్నటువంటి పదాలను ఉచ్చరించుకుందాం. ముందు అనంతరూపః అనంతశ్రీః జితమన్యుః భయాపహః చతురస్రః గభీరాత్మా
విదిశః, వ్యాదిశః, దిశః, ఈ 100వ శ్లోకంలో మొదటి నామము అనంతరూపః. అంటే అంతులేని రూపములు కలిగినటువంటి వాడు అన్నాడు. అంతులేని రూపములు కలిగినటువంటి వాడు అంటే ఎట్లాగా? అసలు రూపములు కలిగినటువంటి వాడు, అసలు రూపం అనేటువంటిది ఉంది ఆయనకి? నామము రూపము ఇలాంటివి ఉన్నాయా భగవంతుడికి? అంటే కొందరు నామం రూపం అనేటువంటిది ఏం లేదు భగవంతుడికి, అతీతుడైనటువంటి వాడు, ఫారంలెస్. ఒక రూపం లేదు, నామం లేదు, ఇవేం లేవు, నిర్వికారు నిరంజనుడు, ఇవన్నీ లేనటువంటి వాడు అని లేదు. సృష్టిలో ఉన్నటువంటి రూపములన్నీ కూడా ఆయనవే, రూపం లేకపోవడం ఏమిటి? ఈ సృష్టిలో ఎంతమంది జీవులు ఎన్ని రూపాలుగా ఉన్నారో ఇవన్నీ కూడా ఆయన స్వరూపమే, ఆయనే అంతర్యామిగా ఉంది కాబట్టి ఇన్ని రూపంలో ఆయనవే. అందువలన ఒకటి కాదు ఆయన రూపాలు, ఇన్ఫినిట్. అది అనంతం అంటే అంతు లేనటువంటిది. అంటే ఇంకా ఇంతే రూపాలు ఇవే, ఇంతకు మించి లేవడానికి వీలేదు. అదేమిటండి ఫిక్స్డ్గా ఉంటాయి కదండి, అంతకు మించి ఎలా ఉంటాయి అని మనకు అనుమానం వస్తుంది. ఫిక్స్డ్గా మరి జీవరాశులన్నీ ఫిక్స్డే కదండి. అన్నీ ఫిక్స్డ్గా ఉన్నప్పుడు అది పరిమితమైనట్టేగా. మరి అనంత రూప అనేటువంటిది ఎట్లాగా? అంటే ఫిక్స్డ్గా ఉన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది, కానీ ఎప్పటికప్పుడు మనకి ఇంకా కొత్తగా అనిపించినటువంటి రూపాలు కూడా మనకు వ్యక్తం అవుతుంటాడు. ఉదాహరణకి నరసింహ అవతారం. మరి ఆయన నరుడుగాను వేరే, సింహంగాను వేరే, ఇట్లా ఉన్నటువంటిది అక్కడ నరసింహ అవతారం వచ్చి మరి అంతకుముందు లేదుగా అలాగా. ఇలాగా ఎన్ని రూపాలు అవి స్పాంటేనియస్. మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. క్షీరావతారం అంటే వస్త్రావతారం ఎత్తేట. వస్త్రావతారం అంటే ద్రౌపదికి దేవికి వస్త్రాభరణం తిరుగుతుంటే ఈయన ధ్యానించి పూర్తిగా సమర్పణ చెందితే వస్త్రావతారం ఎత్తాడు. అది స్పాంటేనియస్ అప్పటికప్పుడు. అందువల్ల ఆయన రూపాలు ఇన్ని ఉంటాయని చెప్పడానికి అలవి కానటువంటి వాడు. అనంతరూప అనే కారణం అది. అందుకని ఆయన రూపాలు ఎన్నుంటాయి, ఎన్నున్నాయా అని చెప్పి ఎవరు లెక్కబెట్టి చెప్పడానికి మాత్రం వీలు లేనివి. అది అనంతరూప అనే దానికి అర్థం. ఎందుకని ఇలాగా అనంతం రూపాలైనటువంటి ఉన్నాయంటే ఇవన్నీ ఆయన యందే ఉన్నాయి కాబట్టి అది కారణం. ఈవెన్ అంతకు ముందులా లేకుండా స్పాంటేనియస్గా వచ్చిన రూపాలు కూడా ఎక్కడి నుంచి వచ్చి ఆయన యందే ఉన్నాయి, ఆయన యందే ఉండి వ్యక్తమయ్యాయి. ఆయన యందే అంటే అర్థం ఏమిటి? ఆకాశంలోనే కదా వ్యక్తమైనటువంటిది. దేశము కాలము, దేశ కాలాత్మకమైనటువంటి విధంగా అంటే ఏమిటి? స్పేస్ అండ్ టైం, దేశము కాలం అంటే. అందుకని దేశ కాలాత్మకమైనటువంటి విధంగా అన్ని రూపాల్లోనూ కూడా వ్యక్తమయ్యేటువంటి వాడు. ఆ రూపాలన్నీ ఆయన యందే ఉంటాయి, ఆయన యందే ఇమిడి ఉన్నటువంటివే అవే
ఒక్కొక్క చోట ఒక్కొక్క సమయంలో అవసరాన్ని బట్టి వ్యక్తం అవుతుంది. ఎప్పుడు ఏ రూపంలో వ్యక్తం అవుతారనేటువంటిది ఏం చెప్పలేము. ఇన్ని అవతారాలు ఎప్పుడు ఏ అవతారంగా వస్తాడో చెప్పగలం. అది భగవంతుడి యొక్క లక్షణం. ఇవి ఇన్ని అవతారాలు ఉన్నాయి, ఇప్పుడు ఇన్ని అవతారాలకు లిమిటెడ్ అని చెప్పడానికి ఏం లేదు. భగవంతుడే స్వయంగా చెప్పాడు. ఆయన్నే అడిగారు భక్తులు, నీవు 10 అవతారాల, మనకి 10 అవతారాలను రూఢిగా ఉంది, దశావతారాలని. ఇది కాకుండా ఏకవింశ అవతారాలను వేరే ఉంది, 21 అవతారాలని. ఇది కాకుండా ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉంది. ఇలాగ మొత్తం అయితే అందరూ ఆయన్నే అడిగారు, అసలు నీ అవతారాలు ఎన్ని మాకు? ఒకసారి 10 అంటావు, ఒకసారి 21 అంటావు, ఎట్లాగా? అల్టిమేట్గా ఎన్ని అంటే అనంతావై అన్నారు. అంతులేను. ఆయన చెప్పాడు స్వయంగా, నా అవతారాలు ఎన్నో అనేటువంటి నేనే చెప్పలేను, అంతులేదు దానికి, అంతులేనటువంటివి. ఇప్పటికి ఎన్ని ఉన్నాయని చెప్పుకోండి అంతే. ఇప్పుడు దాకా ఎన్ని ఉన్నాయి అంతే సత్యం తప్ప అసలు పూర్తిగా నీ అవతారాలు ఎన్ని ఉన్నాయి అసలు పూర్తి అవడమే ఉండదు, అంతే ఉండదు. అది ఎప్పటికప్పుడు అప్పుడు దేశాన్ని కాలాన్ని బట్టి అవతారం వస్తూ ఉంటుంది. దానికి ఇన్నని ఏం చెప్పడానికి ఏముంది, లేదు. అది దాంట్లో ఉన్నటువంటి విశేషం. అందుకని అనంత రూప అనే నామం అందుకు చెప్పబడింది. అలాగా రూపాలు అనేటువంటివి అంతు లేదు ఆ రూపాలకి, ఆయన యొక్క రూపాలకి. నువ్వు చిన్న వాటిని తీసుకో, శివుని తీసుకో, దోమని తీసుకో, ఏం తీసుకో, మరి చిన్న అయితే ఇంకా మైన్యూట్గా ఉన్నటువంటివి, ఇవన్నీ ఆయన రూపాలే. ఏం చెప్పినా ఆయన రూపాలు అంటారంటే మరి అన్నీ ఆయనలోనే ఉన్నాయి కదా. ఆయనేమో ఆకాశ స్వరూపుడు, ఆకాశం ఆయన స్వరూపం. మరి అలాంటప్పుడు మరి ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆకాశంలోనే ఉన్నాయి, ఆకాశంలోనే పుడతాయి, ఆకాశంలో పెరుగుతాయి, ఆకాశంలోకి లీనమవుతాయి. ఆకాశం కంటే వేరే చోట అనేటువంటి అసలు చోటు అంటేనే ఆకాశం. ఆకాశం కంటే వేరే ఇంకో చోటు లేదా ఆయనకి అంటే అదేమిటిది? ఆల్ ఇంక్లూడింగ్ కదా ఆయన అంతాను, ఆల్ ఇంక్లూడెడ్ ఆల్రెడీ. అందుకని ఆయన కాకుండా ఇంకోటి వేరే చూడడానికి వెతడానికి లేదు. అందుకు అనంత రూప అనేటువంటి నామం. ఈ నామాన్ని అనంతరూపుడు అనేటువంటి నామాన్ని మనం ధ్యానం చేసుకుంటే మనకి సృష్టిలో ఉన్నటువంటి రూపాలన్నీ ఆయన రూపాలుగానే మనకి దర్శనమిస్తాయి. అది ఇందులో ఉన్నటువంటి రహస్యం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే అది పక్షి, జంతువా, మానవుడా, అది ఏమిటి సంబంధం, అన్ని రూపాలు. ఎందుకంటే ఖనిజములు మినరల్స్ రూపంలోనూ ఆయనే. వృక్షములు, ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్స్, ఆ పైన సూపర్ హ్యూమన్స్ అంటే దేవాస్ మొదలైనటువంటి వాళ్ళు, ఇవన్నీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళి ఇవన్నీ ఆయన రూపాలన్నా కదా. అందుకని ఈ నామం ధ్యానం చేసుకోవడం వల్ల మనకి ఆ దర్శనం అనేటువంటిది అవుతుంది. అంటే ఆయన రూపాలలో ఎన్ని లిమిటేషన్ లేదు అనేటువంటిది మనకు భాషిస్తుందండి. అది చూసారా? అంటే రెవల్యూషన్ మనకు రివీల్ అవుతుంది. అప్పటిదాకా మనకు సందేహంగా ఉంటుంది, అప్పుడు మనకు రివీల్ అవుతుంది. ఇది జరిగేటువంటిది. తర్వాత రెండవ
నామం ఈ 100వ శ్లోకంలో అనంత శ్రీహి, శ్రీ అంటే సంపద అని మనం చెప్పుకున్నాం. అయితే ఈ సంపద అనేటువంటిది ఆయనలోనే ఉండేది, ఆయనలోనే ఉంటుంది, ఆయనలోంచి బయటికి వ్యక్తం అవుతూ ఉంటుంది సంపద అనేటువంటిది. కాబట్టి అంతులేనటువంటి సంపదగా ఉన్నటువంటి వాడు ఆయనే, సంపద రూపం ఆయన రూపమే. సంపద ఆయన రూపం. అందువలన సంపదంతా ఆయన ఏందే ఉంటుంది కాబట్టి సంపదంతా ఆయన రూపమే అవుతుంది, కాకుండా ఉండడానికి వీల్లేదు. దేన్ని నువ్వు సంపద అంటున్నావో అదంతా ఆయన రూపమే అయినప్పుడు ఆ సంపదంతా భగవంతుడు కాకుండా ఎట్లా ఉంటుంది? ఆ సంపదంతా భగవంతుడే. అందుకని ఆయన ఈ మొత్తం భూమి ఆకాశాలు, ఈ కాలము దేశం అనేటువంటిది అంతా కూడా నిండిపోయి ఉన్నట్టు ఆయన. ఈ దేశము కాలం అనేటువంటివి టైం అండ్ స్పేస్ అంటాం చూసారా, స్పేస్ అండ్ టైం, ఈ రెండు కూడా ఆయన యొక్క విభూతులన్నీ నిండిపోయి ఉన్నాయట. దేశము కాలం అనేటువంటి అంతా నిండిపోయింది ఆయన అన్ని విభూతులతో, అన్నీ ఉన్నాయి ఆయన విభూతి. ఆయన సంపదకు అంతులేదు. సంపద అంతా ఆయనలోంచి వచ్చింది, ఆయనలో ఉండి ఆయనలోంచి వచ్చింది కాబట్టి అంతా నిండిపోయి ఉన్నటువంటిది, అంతా ఆయన నిండిపోయి ఉన్నాడు. అది అర్థం. అనంత రూప అనంత శ్రీ, ఈ రెండు కూడా అంతులేనటువంటి రూపములు కలిగినటువంటి వాడు, అంతులేనటువంటి సంపద ఏదైతే ఉందో అది కూడా కలిగినటువంటి వాడు. ఆయన సంపద అంతులేదు. మనకి సంపద బాగా కలిగినటువంటి వాళ్ళు అని చెప్పి ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉంటారు సరే, నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో సంపన్నులు ఎవరెవరు ఉన్నారని ఒక సర్వే చేసి లిస్ట్ తయారు చేసి దాన్ని ఎప్పటికప్పుడు మనకి వ్యక్తం చేస్తుంటారు వాళ్ళ పేర్లు. వాళ్ళకున్న సంపద ఇంత, దాని ప్రకారం ఆ లిస్టులో వాడు ఎన్నో వాడు ఇలాంటివన్నీ ఇస్తుంటారు. మరి అలాంటప్పుడు భగవంతుడి గురించి చెప్పినట్టయితే ఆయన సంపద ఇంత అని చెప్పడానికి అవి కాదు. మరి అయితే మనకు సంపద ఎంతో తెలిస్తే దాన్ని మనం ఎప్పటికప్పుడు పన్ను కడుతుండాలి, ట్యాక్స్. భగవంతుడికి ఎవడేస్తాడు ట్యాక్స్? ఎందుకంటే ఆయన సంపద ఎంతో, దానికి ఎండ్లెస్. ఆయన సంపద ఎంత అని చెప్తాం? ఎందుకంటే అగ్ని, వాయువు ఇవన్నీ కూడా సంపదే. మనకి వేదంలో మంత్రాలు కూడా ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణో ధనమశ్నుతే. అందుకని ధనం అనేటువంటిది, సంపద అనేటువంటిది ఉంటే భగవంతుడి సంపద అనేటువంటి దానికి అంతు అనేటువంటిది ఉండదు, అంతు లేనటువంటి సంపద. అయితే మరి ఆ లిస్టులో ఇవన్నీ ఇలా పెడతారని సంపద అనేటువంటి దాంట్లో అని మనకు అనుమానం వస్తుంది. అంటే
మనకి సంపద అంటే మెటీరియల్గా అలవాటు కదా మనకి. వెల్త్ అంటే మన మెటీరియల్ వెల్తే మనకి తెలిసినటువంటిది. అటువంటి మనకి అగ్ని, వాయువు, సూర్యుడు ఇవి సంపద అంటే, ఇవి సంపద ఏమిటండి? సంపద అంటే కాంక్రీట్గా మనకి మన పంచేంద్రియ గోచరంగా ఉండే పంచేంద్రియాలు వినబడడం కావచ్చు, కానీ మనం ముట్టుకుని తెలుసుకోవడానికి, చూడడానికి ఉండాలి కదా. కనీసం ఇలాంటిది ఏం లేకుండా సూర్యుడు ధనం, అగ్నిధనం, వాయుధనం ఎలా కుదురుతుంది మనకి అని మనకి వెంటనే అనిపిస్తుంది. రియాక్ట్ అవుతాం మనం. కొత్తగా ఈ ఫీల్డ్లోకి వస్తే ఏమవుతుందంటే, సంపద అంటే ఇదే అంటాడు, స్టేట్మెంట్ ఇస్తాడు. ధనం అగ్ని, ధనం వాయు, ధనం సూర్యో, ధనం వసు, ధనం ఇంద్రో, బృహస్పతి, వరుణో ధనం వస్తుంది అన్నారు. ఇవయ్యా ధనాలంటే అంత దబాయించి చెప్పాడు, ఖచ్చితంగా చెప్పాడు. ధనం అంటే ఇదే, సంపద అంటే ఇదే అని. మనకేమో సంపద అంటే కరెన్సీ, అదే బ్యాంకులో ఉన్నటువంటి బ్యాలెన్సు, గోల్డ్, ఇవి కదా మన సంపద అంటే. మనకి ఇల్లు ఇవన్నీ సంపద, మెటీరియల్ కాంక్రీట్గా మనకు కనబడుతూ ఉండాలి, అది సంపద అంటే. అందుకని ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసేసి ఆయనది ఇవన్నీ కూడా కలిపేసి అనంత శ్రీ అని ఆయన సంపద అంతులేనటువంటిది చెప్పేస్తారు. ఇవ్వండి, మరి బొత్తిగా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే మన మెటీరియల్ సంపద అనేటువంటిది ఎంతో మనం చెప్పేయచ్చు, లిమిటెడ్. మెటీరియల్ వెల్త్ అనేటువంటిది, మెటీరియల్ సంపద అనేటువంటిది అది ఎంతో అనేటువంటిది దాని ప్రమాణం తెలిసిపోతుంది, కానీ ఇది ఏం తెలవదే. అందువలన ఇక్కడ అనంత శ్రీ అనేటువంటి నామం ఇది కూడా చాలా, అంటే ఆయన సంపద అంతా లిస్ట్ అవుట్ చేయాలంటే అవదు. ఏం లిస్ట్ అవుట్ చేస్తారు? మామూలు సంపదలో అనబడుతున్నటువంటి వాళ్ళ సంపదే అసలు దాన్ని ఎంత లిస్ట్ అవుట్ చేయాలి, ఇవన్నీ ఇదేగా అవదు అన్నమాట. అందుకని ఆయన అనంత శ్రీ. తర్వాత మూడవ నామం జితమన్యు. మన్యు అంటే ఆగ్రహం అన్నమాట. మన్యు అనేటువంటిది ఏమిటి? మన్యు అంటే అసలు అగ్ని అర్థం. అగ్ని అనేటువంటిది మనలో, ఆ కోపం అనేటువంటిది కూడా అగ్ని స్వరూపమే. మనకి పగ, కోపం ఇవన్నీ ఉంటాయి చూసారా. కోపం ముఖ్యంగా, పగ వీటి వల్ల వచ్చేటువంటిది కోపం. అందుకని ఈ కోపం అనేటువంటిది అదేమవుతుందంటే రాక్షస గుణం అనేటువంటి దానికి దోహదం చేస్తుంది. మనకు బాగా కోపం వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? మనం అవుట్ ఆఫ్ కంట్రోల్. అప్పుడు ఏం చేస్తామో తెలియదు. నాకు కోపం వస్తేనే ఏం చేస్తామో తెలియదు అంటారు, చాలా గొప్పగా చెప్పుకుంటారు. నాకు కోపం వస్తే ఏం చేస్తాను తెలియదు గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం కాదు అది. అంటే ఏమిటి? దాని మీద నీకేం కంట్రోల్ లేదని నువ్వు చెప్పుకుంటున్నావు అనమాట. నేను చేతకాని వాడిని, కోపాన్ని లొంగిపోయినటువంటి వాడిని, దాని మీద నాకు కంట్రోల్ లేదని చెప్పుకోవడం అనమాట అది. అని గొప్పతనం కింద చెప్పుకుంటాం మనం తెలియక. కోపం వస్తే మనిషిని కాను అంటాడు.
అలా కోపం వచ్చేవాడు, కోపం వచ్చినప్పుడే కాకుండా ఎప్పుడు మనిషిగా ఆడేవాడు. అందుకని జితమన్యు భగవంతుడు ఈ మన్యు అంటే ఈ కోపం అనేటువంటి అగ్నిని జిత జయించినటువంటి వాడు. ఇక్కడ భగవంతుడు జయించడం ఏంటంటే మనం మాటిమాటికి చెప్పుకుంటూ ఉంటాం. భగవంతుడు కోరికలను జయించాడు, భగవంతుడు కోపాన్ని జయించాడు. భగవంతుడు అంటే భగవంతుడు కూడా ఉన్నాయా జయించడానికి? అంటే ఆయనకు కోపం ఉందని కాదు, మన కోపం, మనలో ఉన్నటువంటి కోపాన్ని ఆయన జయించగలడు. అదే అర్థం. మనలో ఉన్నటువంటి కోపాన్ని, మనలో ఉన్నటువంటి ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయి చూసారా, వాటన్నిటినీ కూడా ఆయన జయిస్తాడని అర్థం, అంతేగాని ఆయనలో ఉన్నాయని అర్థం కాదు. అందుకని ఈ కోపం అనేటువంటిది రాక్షసమైనటువంటి గుణం అన్నమాట. రాక్షసం. ఎందుకంటే ఆ కోపం అనేటువంటిది కానీ మనలో అలాగా నియంత్రణ లేకుండా కోపం అనేటువంటిది ఉందనుకోండి, ఉంటే ఏమవుతుంది, మన యొక్క మనస్సు అనేటువంటి దానికి అధీనంలో ఉంటుంది. అందుకని వాడు ఎప్పుడు కోపం అనేటువంటిది ఎప్పుడు వచ్చినా ఎప్పటికైనా కోపం మాటిమాటికి వస్తూ ఉంటుంది వాడికి. ఆ వచ్చినప్పుడు వాడు స్వభావం ఎలా ఉంటుంది, తీవ్రంగా ఉంటుంది. వాడి ప్రవర్తన ఇవన్నీ తీవ్రంగా ఉంటాయి. అందుకని రాక్షసమైనటువంటి ప్రవర్తన ఏర్పడుతుంది వాళ్ళు. ఎందువలన ఇది అంటే మనలో ఒకటి అసలు నేను, ఇంకోటి నకిలీ నేను ఉన్నాయి కదా. అసలు నేను అనేటువంటిది పరమాత్మ, మనలో అంతర్యామిగా ఉన్నటువంటిది. అది కాకుండా నేను వేరే నేను అనేటువంటి భావన మనలో కలుగుతుంది సార్, నేను మిగతా వాళ్ళకంటే ఎలా వేరు అని. ఆ భావన దాన్నే ఏమంటారంటే అహంకారం అంటారు. అహంకారం అంటే మనం మామూలుగా వాడే అర్థంలో కాదు. మామూలుగా మనం అహంకారం అంటే వాడు చాలా అహంకారి, వాడు చాలా ఎగోయిస్టిక్, ఈగో అని వాడతాం మనం. ఇది అది కాదు. అహంకారము అంటే నేననేటువంటి భావం. మరి నేననేటువంటి భావం అని భగవంతుడు నేననేటువంటి భావం కాదు, నేనే భగవంతుడు. ఇది కొంచెం సూక్ష్మమైనటువంటి అంశం. మనలో అంతర్యామిగా ఉన్నటువంటిది భగవంతుడు. ఆ భగవంతుడిని నేను అనేటువంటిది భగవంతుడు. అదే అసలు స్వరూపం మంది ఆత్మ. అది కాకుండా నేననేటువంటి భావన ఉందే. అంటే ఏమిటి, నేననగా ఏమిటి అనేటువంటిది ఒక ఇంప్రెషన్ కలుగుతుంది, ఒక భావన. దాన్ని ఈగో అంటారు. అంటే ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఈ ఈగో అనేటువంటిది లోకలైజ్డ్ అయ్యామంటారు దాన్ని. అంటే అది కూడా అహంకారం, అంటే అది కూడా అహమే. కానీ అక్కడ అహం అంటే ఆ భగవంతుడు అనేటువంటిది కాదు. భగవంతుడు కాకుండా భగవంతుడి కంటే విడిగా ఉన్నటువంటి అంత ఆ నేను అని. అందుకనే దాన్ని లోకలైజ్డ్ ఈగో అన్నారు, లోకలైజ్డ్ కాన్షియస్నెస్ అన్నారు. లోకలైజ్డ్ కాన్షియస్నెస్ అంటే నేనే, ఆ నేను ఈ నేను ఒకటే. కానీ ఆ నేను అందరిలో ఉన్నటువంటి నేను పరమాత్మ.
అలా అందరిలోనూ ఉన్న నేను కాకుండా వ్యక్తిగతమైనటువంటి నేనుగా ఉన్నటువంటిది జీవుడు. అదే తేడా. అందుకని ఈ కోపము మన్యు అనేటువంటిది, కోపం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి పుడుతుంది అంటే ఈ ఇండివిజువలైజ్డ్ ఈగో, అంటే ఈ జీవుడుగా వచ్చినటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది కూడా ఆత్మ అంటే అక్కడ నేననేటువంటి భావన, అంటే నేనంటే ఈ యూనిట్, ఈ శరీరం, ఈ మనస్సు, ఇంద్రియాలు, ఈ బుద్ధి, ఇవన్నీ కలిపి నేననేటువంటిది ప్రత్యేకమైన యూనిట్గా మనం భావించుకుంటాం కదా. ఈ భావనే ఈగో అంటే అది లోకలైజేషన్. దాని నుంచి పుడుతుంది ఇది ఈ కోపం అనేటువంటిది, మన్యు అనేటువంటిది. అందువల్ల ఏమవుతుందంటే వీడి యొక్క ప్రవర్తన అనేటువంటిది రాక్షసమైనటువంటి ప్రవర్తన రావడానికి కారణం అది. నేను వేరు, ఎదుటివాడు వేరు. ఇది నాకు సంబంధించింది, అది వాడికి సంబంధించింది. అంటే ఎప్పుడైతే ఈ రెండుగా డిఫరెంట్గా చూసేటువంటిది వచ్చిందో అక్కడి నుంచి ఈ మన్యు అనేటువంటిది అక్కడి నుంచి ఉద్భవిస్తుంది. అయితే అప్పుడు మనం ఏం చేయాలి అంటే, నేను వేరు, ఎలాగ మిగతా వాళ్ళకంటే వేరు, నేను వేరు అనేటువంటి భావన ఉందే, ఈ భావన అనేటువంటిది కలిగినప్పుడు నేననగా ఈ మొత్తం అంతా కూడా వ్యాపించినటువంటి నేను, ఈ ప్రజ్ఞ, ఈ జీవ ప్రజ్ఞగా ఉన్నటువంటిది పరిమితమైనటువంటి ప్రజ్ఞ కాదు. నేననగా అపరిమితమైనటువంటి ఆ ప్రజ్ఞే అని మనం కనుక ధ్యానం చేసినట్లయితే, భావన చేసినట్లయితే, అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఈ మన్యు అనేటువంటిది ఉంది, కోపం అనేటువంటి దాన్ని భగవంతుడు ఏం చేస్తాడంటే మనలోంచి వెళ్ళగొట్టేస్తాడు. అదే చేసేటువంటి పని. అందుకు జితమన్యు అంటే మన్యుని జయించినటువంటి వాడు అనే నామం భగవంతుడిది. మన్యు అనేటువంటిది రూపంలో అంటే మన కోపం అనేటువంటిది ఉందే, మనం ఆ కోపం అనేటువంటి దాన్ని, మన కోపం అనేటువంటి దాన్ని మనం జయించలేము. అది వచ్చింది. మనం జయిద్దామని ప్రయత్నం చేస్తే ఇంకెక్కువ అవుతుంది. మనం ఆయనకి శరణు పెడితే ఆయన జయిస్తాడు. ఎందుకంటే ఆయన జితమన్యు, కోపాన్ని జయించినటువంటి వాడు. ఆయన వీడన్నిటిని జయించినటువంటి వాడు. జయించడం అంటే ఏమిటి? ఆయనకుంటే దాన్ని జయించాడు. ఆయనకుంటే జయించడం కాదు. మనం ఆయన శరణు వెళ్ళినప్పుడు మనలో ఉన్నటువంటి వీటిని ఆయన జయిస్తాడు. అది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలా కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నట్టుగా ఉంటుంది. కన్ఫ్యూజన్ ఏం లేదు అసలు. జితక్రోధ, జితమన్యు, ఇవన్నీ జయించినటువంటి వాడు, కామాన్ని జయించినటువంటి వాడు, కోపాన్ని జయించినటువంటి వాడు, ఇవన్నీ జయించినటువంటి వాడు భగవాన్. ఇప్పుడు మనకైతే మనకు అవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని మన సాధనతో వాటితో మనం వాటిని జయిస్తే అప్పుడు దీన్ని జయించినవాడు, మన కోపాన్ని జయించినవాడు మన అనొచ్చు. మనకు అంతకుముందు కోపం అనేటువంటిది ఉంది కాబట్టి భగవంతుని కూడా జితక్రోధ, జిత మన్మథ అని కొన్ని చోట్ల వస్తుంది. మన్మధుని జయించినటువంటి వాడు, మన్మధుని జయించినటువంటి వాడు అనేటువంటి పేరు భగవంతుడికి ఏమిటి మనకు అనుమానం రావద్దు. అంటే ఆయన కూడా మన్మధుడు లొంగిపోయాడా? అంటే కామ మొదలైనటువంటి వాడికి భగవంతుడు లొంగిపోయాడా?
లొంగిపోయి మళ్ళీ కాదని మళ్ళీ తపస్సు చేసి సాధన చేసి మళ్ళీ వాడు జయించాడా? అదే అర్థం? అది కాదు. వీటన్నిటిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కోపాన్ని జయించినటువంటి వాడు మన రామాయణంలో చూడండి, రాముడి గురించి చెప్పినప్పుడు జితక్రోధ, కోపాన్ని జయించినటువంటి వాడు. అంటే కోపాన్ని జయించాడంటే వాడు అంతకుముందు కోపం ఉండి తీవ్రంగాను తట్టుకోలేనంత కోపం ఉండి అంత కోపం ఉండడం వల్ల ఉన్నటువంటి దుష్ప్రభావాన్ని తెలుసుకుని దాన్ని జాగ్రత్తగా తాను తపస్సు చేసో దాన్ని ఏది చేసో పోగొట్టుకున్నటువంటి వాడు కదా. మరి అలాంటిది జితక్రోధ జితమన్యు అని భగవంతుడి నామాన్ని పెట్టారంటే అర్థం ఆయా భగవంతుడే కనుక నిజంగా ఇవన్నీ ఈ లక్షణాలన్నీ ఆయన కూడా కలిగి ఉంటే ఇంకా ఆయనకి మనకి ఇదేముంది, తేడా ఉంది. ఆయన కూడా ఇందులో ఇరుక్కుపోయి ఉండాల్సింది. ఆయన ఎప్పుడు ఇరుక్కుపోలే ఇందులో, ఎందుకంటే ఆయన ఇవన్నీ ఆయనకున్న లక్షణాలు కావు. మనం అనుకుంటాం భగవంతుడు కూడా కోపం వచ్చింది, భగవంతుడికి కూడా అసూయ వచ్చింది అనుకుంటాం మనం. ఎందుకంటే మనకి ఇదే కొన్ని కథలు, పురాణ కథలు వాటిని డిస్టార్ట్ చేసి సినిమాల్లో వాటిలో తీస్తారు. సరే, ఈ సినిమాల్లో వాటిలో ఏం చేస్తారంటే పౌరాణికమైనటువంటి కథలు ఉంటాయే వాటిని పూర్తిగాను వాటిని డిస్టార్ట్ చేసి వాటిని అటు ఇటు మార్చేసి ఇవ్వడం వల్ల అవి చూస్తాం కదా మనం. అందుకని మనకు కూడా ఇంప్రెషన్ అదే పడుతుంది. భగవంతుడికి కూడా కోపం ఉంది, భగవంతుడికి కూడా కాంపిటీషన్ ఉంది. భగవంతుడు కూడా కాంపిటీషన్ ఎందుకు ఉందంటే నువ్వు నువ్వు తపస్సు చేసావు, విష్ణువు గురించి తపస్సు చేసావు, విష్ణువుని ప్రార్థించావు కాబట్టి నేను నాకు సంబంధం లేని శివుడు అని, నేనైతే శివుడిని ప్రార్థించావు కాబట్టి నాకు సంబంధం లేని విష్ణువు అని ఇలాగా ఉన్నట్టుగా సినిమాల్లో వాటిలో చూపిస్తారు. అంటే పురాణాల్లో ఉన్నటువంటి గాథల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎటు నుంచి అర్థం చేసుకోవాలి తెలియక అంటే వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలంటే మనం మాస్టర్ గారు లాంటి వాళ్ళు, పరమ గురువులు మాస్టర్ గారు, యతీంద్రుల వారు ఇలాంటి గురువుల్ని ఆశ్రయించి వాళ్ళని ప్రశ్నించి అంటే పరిప్రశ్న చేసి వారి దగ్గర నుంచి మనం అవి తెలుసుకోవాలి వారి యొక్క సాన్నిధ్యం వల్ల. లేకపోతే మనకి ఇవన్నీ కూడా ఏమవుతాయంటే డిస్టార్షన్స్గా అనిపిస్తుంది మనకి. అందుకని జితమన్యు జితాపహ అనేటువంటిది జితమన్యు అనేటువంటిది జితక్రోధ ఇలాంటివన్నీ నామాలు. అది సరిగ్గా అర్థం చేసుకోకపోతే భగవంతుడికి కూడా మనలాగే కోపం, కాంపిటీషన్ ఇవన్నీ భగవంతుడికి కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. వాడు బాణాసురుడు అని ఉండేవట. ఆ బాణాసురుడు అనేటువంటి వాడు కూతురు ఒక ఆవిడ ఉండేట ఉషా అని. ఆ ఉషా పరిణయం అనేటువంటిది కావ్యాల్లోనూ నాటకాల్లోనూ సినిమాల్లోనూ కూడా ఉంది. శ్రీకృష్ణుడు మనవడు ఉన్నాడు అనిరుద్ధుడని, వాడి కళ్ళలో కనిపించింది ఈవిడ, ఈ ఉష.
అపురూప సౌందర్యవతి. వాడింకా ఆ కళలో కనిపించినటువంటి అమ్మాయిని చేసుకుంటా అంటాడు వాడు. ఇది జరిగిన కథ. ఇది కళ్ళలో కనిపించిన అమ్మాయిని చేసుకోవడానికి కళ్ళలో ఎవరు కనిపిస్తుంది ఎట్లా చేసుకుంటాను? సినిమాలాగా వాడేం చేసేట కళ్ళలో కనిపించినటువంటి అమ్మాయిని చిత్రపటం గీసేట. వాడు తీసి ఇప్పుడు చిత్రపటం ఉంది కదా, ఇప్పుడు వెతకండి ఏ రాజ్యంలో ఎక్కడ ఏ రాజకుమారిగా ఉందో చూడండి. వీడి కళ్ళలో ఆ అమ్మాయి కనిపించిన కారణం ఏమిటంటే, ఈ ఉషా అనేటువంటి ఈ అమ్మాయి ఉందే బణాసురుడి కూతురు. ఈవిడ ఆ కృష్ణుడి మనవాడు ప్రద్యుమ్నుడు కొడుకు, కృష్ణుడి కొడుకు ప్రద్యుమ్నుడు, వాడి కొడుకు అనిరుద్ధుడు. వాడిని గురించి వింది. ఎందుకని ఆవిడ మనస్సులో వాడు అతన్నే వివాహం చేసుకోవాలంటాడు. అందువల్ల ఆవిడ ఏం చేసింది, ఆవిడ బణాసురుడు కూతురు కదా, అందుకని ఆవిడకి కొన్ని శక్తులు ఉన్నాయి. పైగా ఆవిడ దగ్గర ఒక చిలికత్తి ఉంది. ఆవిడకి చాలా సిద్ధులు ఉన్నాయి చాలా ఆవిడకి. అందుకని వాడికి అలాంటి స్వప్నం కలిగింపజేసే స్వప్నంలో వాడికి ఈవిడ కనిపించింది. వాడికి ఇన్ని సరే చివరికి మొత్తానికి వాడిని. కానీ ఏమిటి, ఈ బాణాసుడి కృష్ణుడు అంటే అసలు పడనే పడదు. బాణాసుడికి కృష్ణుడు అంటే పడదు. ఎందుకంటే వాడు పూర్తి మహాశివభక్తుడు. వాడు శివుడిని తపస్సు చేసి ఆ శివుడిని ఏం వరం కూడా, నువ్వు దగ్గర కాపలా ఉండని చెప్పేవాడు. వాడు చూడండి, వాడు అందుకే వాడు బాణాసురుడు అంతే. అంటే వాడు శివుడు విష్ణువు ఒకటే అని చెప్పింది వాడు తెలియదు. శివుడు వేరు విష్ణువు వేరు. అందుకని శివుడు గురించి తపస్సు చేశాడు. వాడు ఏ రూపంలో తపస్సు చేస్తే ఆ రూపంలో భగవంతుడు కనబడతాడు. ఎందుకంటే చెప్పాడు భగవద్గీతలో, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. నన్ను ఎవరు ఏ రూపంగా కొలుస్తే నేను ఆ రూపంలోనే వాళ్ళని నేను అనుగ్రహిస్తానని చెప్పాడు కదా భగవంతుడు. ఆయనకేం ఇబ్బంది ఉంది, అన్ని రూపాయలు ఆయనవే. అందుకని శివుడి గురించి తపస్సు చేస్తే శివుడిలాగా వాడికి కనిపించి వరాలు ఇస్తాడు. బ్రహ్మ గురించి తపస్సు చేస్తే బ్రహ్మగా కనిపిస్తాడు. కానీ ఏ విధంగా తపస్సు చేస్తే భావన చేస్తే ఆ రకంగా కనిపిస్తాడు. అది వాళ్ళు ఉన్నటువంటి భగవంతుడు ఉన్నటువంటిది. వాడు ఆ బాణాసురుడు శివుడు అంటే ఇష్టం ఆయనకి, శివభక్తుడు వాడు. అందుకని వాడు బ్రహ్మాండంగా రోజు శివుణ్ణి బాగా కొలుస్తాడు వాడు. అందుకని వాడు శివుని గురించి తపస్సు చేసి శివుడు గావిస్తే ఇప్పుడు వాడు, నువ్వు నాకు దగ్గర కాపలా ఉండాలి వాడు. అంటే ఎంత బుద్ధిహీనుడు చూడండి. భగవంతుడి గురించి తపస్సు చేసి ఎందుకురా అంటే నా దగ్గర కాపలా ఉండాలి. ఎందుకంటే భగవంతుడు మనకు కాపలా ఉంటే ఇక మన ఎవరు ఏం చేయాలి, అది వాడి ఉద్దేశం. ఏదో పొలిటికల్ బ్రెయిన్ అనమాట వాడు. వాడికి 1000 చేతులు అడిగాడు వాడు. సహస్ర బాహువులు 1000 చేతులు వాడికి. ఏమైనా అర్థం ఉండండి కథలో? 1000 చేతులు ఎక్కడ పడతాయి మన శరీరం మీద? వాడు సినిమాలో సత్యచేటి చూపిస్తుంటాడు గ్రాఫిక్స్ చేసి 1000 చేతులు ఉన్నట్టుగా. నిజానికి 1000 చేతులు పడతాయి మన శరీరం మీద. ఈ 2 చేతుల కంటే ఎక్స్ట్రా చేతులు ఫుల్గా ఎక్స్ట్రాగా ఉంచేది ఇంకో 2 చేతులు ఉన్నాయనుకోండి, మరి ఎంత అసలు మనకి ఎంత ఇన్కన్వీనియంట్ అది. భౌతికంగా ఎన్ని చేతులు ఉండాలో, ఎన్ని కాళ్ళు ఉండాలో ఇవన్నీ నిర్ణయించి భగవంతుడు కరెక్ట్గా బ్యాలెన్స్గా ఇచ్చాడు మనకి. మనం సృష్టించాడు. మనకి 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు ఇలాగ మనం సృష్టించాడు. పోనీ ఏదో కన్ను అయితే ఒకటి ఎక్స్ట్రా ఉంటే ఆయన భరించదు. కానీ చేతులు ఈ 2 కాకుండా ఇంకో ఇంత చేతులు ఇంకో 2 ఉన్నాయనుకోండి, మనం ఎట్లా మేనేజ్ చేస్తాం? ఆంటిది వాడు 1000 చేతులా అనేది, ఇటు 500 చేతులు, ఇటు 500 చేతులు ఉన్నాయి. ఏమైనా అర్థం ఉందా అని మనం కోపడతాం అన్నమాట. ఎందుకంటే మనకి దాని గురించి కూలంకషంగా తెలియదు. సినిమాలు చూస్తూ జ్ఞానం తప్ప మనకి జ్ఞానం లేదు. మనకి 1000 చేతులు అంటే రోజు 1000 చేతులు వాడికి అలా ఉండవు. సినిమాలు చూపించినట్టుగా మామూలుగా 2 చేతులే ఉంటాయి. వాడు ఎప్పుడైనా
యుద్ధం చేస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతాయంటే ఎదుటివాడికి వీడికి వెయ్యి చేతులు ఉన్నట్టు కనిపిస్తాయి. అంటే అవి యాస్ట్రల్, భౌతికమైనటువంటి రూపం కాదు అది. అది భౌతికం కంటే అది భౌతికమైనటువంటిది. ఆ యాస్ట్రల్ ఫారమ్స్ అంటారు. అవి ఒక్కసారి కనిపిస్తే అవతల వాడికి 1000 చేతులు కనిపిస్తే వాడు గుండెకి తెస్తాడు వాడు అవతలవాడు ఎవరితో యుద్ధం చేస్తుంటే. అది వాళ్ళు ఉన్నటువంటిది. అంతేగాని నిజంగా రియల్గా 1000 చేతులు 500 ఉంటాయని అర్థం కాదు. అంటే సరిగ్గా అవగాహన సరిగ్గా చేసుకోకపోతే మనం ఆ సినిమాలు చూసినా టీవీలు చూసి అనుకున్నాం ఈ పురాణం కథలు ఎప్పటికీ ఇవన్నీ మనకు ఎట్లా కనిపిస్తాయి. 1000 చేతులు విశ్వరూపం ఏమిటి ఏమన్నాడు భగవంతుడు. విశ్వరూపం చూసినాకి విశ్వరూపం అంటే ఏమిటంటే మొత్తం సృష్టి అంతా తనదయాన్ని చూపించాడు. అంతేగాని ఒక ఇండివిజువల్ ఒకవాడు 1000 చేతులు చూపిస్తానంటే అలా ఉంటుంది. అందుకని వాడు శివుడిని విష్ణువుని వాడు వేరనుకున్నాడు. వాడు బాణాసురుడు. అందుకని ఆ విష్ణువు యొక్క అవతారం అంటున్నారు కాబట్టి కృష్ణుడు అంటే పడదు వాడికి. అందుకని ఆ కృష్ణుడు మనవాడికి తన కూతురు ఇచ్చేస్తాడు. వాడు సస్య చేయడు వాడు. అందుకని వాడికి తెలియకుండా తన చెలికత్త చేత ఆవిడ్ని పంపించి ఆ అనిరుద్ధుడిని ఇక్కడ రహస్యంగా తెప్పించి తన మందిరంలో తెప్పించి గాంధర్వ వివాహం చేసుకున్నారు వాళ్ళు. గాంధర్వ వివాహం చేసుకునేటువంటి వాళ్ళకి యాక్సెప్టెడ్ ధర్మం. వాళ్ళకి క్షత్రియ అయినటువంటి వాళ్ళకి అది ఉంది గాంధర్వ వివాహం. అంటే క్షత్రియులు అనేటువంటి క్యాస్ట్ కాదు మళ్ళీ నువ్వు ఆ వర్ణం ఉన్నటువంటి వాళ్ళకి ఆ ధర్మం ప్రకారం ఉంది. ఎందుకంటే గాంధర్వ వివాహం చేసుకున్నారు. అంతేగాని వేరే రకమైనటువంటిది కాదు. కానీ బాణాసురుడు తెలియదు. ఎందుకంటే ఆ అంతఃపురంలో ఉన్నటువంటిది. ఆ తర్వాత ఎప్పుడో బయటపడింది. అప్పుడు వాడు అనిరుద్ధుడిని చంపేస్తానని వాడు బంధించేసాడు. వాడు ఇదంతా మనకి ఇదంతా జరిగినటువంటిదే. మనకి ఊహించినటువంటి గాథ కాదు. మనకి భాగవతం హరివంశం వాటిలో భారత భాగవత హరివంశాలు చదివితే వాటిలో మనకు తెలుస్తుంది. అందుకని వాడు వాడు ఆ శివుడి గురించి తపస్సు చేసి శివుడి యొక్క ఇది కదా వాడు అదంతా వాడు చాలా పెద్ద అహంకారి. వాడు ఫోర్స్ అన్నమాట. వాడు అందుకని శివుడు యొక్క శక్తి శివుడు సంబంధించినటువంటి అంతా కూడా వాడు కావలా పెట్టుకున్నాడు. వాడు శివుడిని అడిగి సరే వాడు అడిగాడు శివుడు ఎలా ఇచ్చాడు వరం అంటే శివుడు అంటే భగవంతుడే. ఆయన ఒక రూపంలో శివుడు ఇంకో రూపంలో విష్ణువు. ఆ సంగతి మనకి వాడికి తెలియదు మనకి తెలియదు. బాణాసురుడు లాంటి వాడికి తెలియదు మనకి తెలియదు. వాడు వేరనుకుంటాం మనం కూడా. ఇచ్చాడు తానే ఇచ్చాడు భగవంతుడు. వాడిని మిస్యూజ్ చేస్తే మళ్ళీ తానే తీసేస్తాడు. అదే అక్కడ ఉన్నటువంటిది. భగవంతుడు ఏది మనకి ఇచ్చాడో దాన్ని మనం యూజ్ చేసి పెట్టి మనం సరిగ్గా యూజ్ చేయకపోతే తీసేస్తాడు. అందుకని వాడు ఏంటంటే ఆ విష్ణువు యొక్క అవతారమైన కృష్ణుడు కదా. కృష్ణుడు ఇప్పుడు యుద్ధానికి వస్తాడు. వాడు మనవాడిని బంధించేసాం మనం. అందుకని వాడు యుద్ధానికి వస్తాడు. ఆ యుద్ధానికి వచ్చినప్పుడు శివుడు నాకు రక్షకుడు కాబట్టి వాడి ఉద్దేశం శివుడు తనకు అంగరక్షకుడని. కాబట్టి తన వైపున శివుడు యుద్ధం చేయాలంటాడు వాడు. అంటే ఇలాంటి పిచ్చి వ్యవహారాలు అంతా కూడా ఈ రాక్షసులకే వస్తాయి. అంటే మనలో కూడా కొంతమంది రాక్షసమైన లక్షణాలు కలిగినటువంటి వాళ్ళకి ఇలాంటి పిచ్చి ఐడియాస్ అన్నీ వస్తాయి. వాడు బాణాసురుడు రాక్షసుడు అంటే వాడు మరి నరకాసురుడు అలాంటి రాక్షసుడు కాదు. వాడు పరిపాలకుడైనటువంటి ఒక రాజ్యానికి వాడు రాజు పరిపాలకుడే. మానవుడే వాడి కాకపోతే ఆ కొన్ని శక్తులు అతీతమైన వచ్చేవాడికి. వాడు తపస్సు చేసి సంపాదించాడు. అంత వ్యవహారం ఉంది. అందుకని వాడు ఆ మన్యు అనేటువంటి దాన్ని కోపం అనేటువంటి దాన్ని జయించట అంటే వాడు ఆ కోపం అనేటువంటిదే రాక్షసుల యొక్క లక్షణం.
ఎందుకంటే అది పరిమితమైనటువంటి ప్రజ్ఞగా ఏర్పడినటువంటిది, వ్యక్తిగతమైనటువంటి దీనిలో. అందుకని దాన్ని కనుక మనం భగవంతుడి గురించి తపస్సు చేయడం అంటే అర్థం ఏంటంటే ఇదంతా కూడా వ్యక్తిగతమైనటువంటిది కాదు, ఇది మొత్తం భగవంతుడైనటువంటిది, మొత్తం దాంట్లోదే అని దాన్ని మనం అవగాహన చేసుకోవడమే తపస్సు చేయడం అంటే. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే మనలో ఉన్నటువంటి ఈ కోపం ఉందే, ఈ మన్యు, దాన్ని పోగొడతాడు మన నుంచి. ఆయన గురించి ఈ రకంగా ధ్యానం చేసినటువంటి వాళ్ళకి మనలో అటువంటి ఆ కోపం అనేటువంటిది, ఆ క్రోధం అనేటువంటి మన్యు అనేటువంటిది ఉంది. క్రోధం అంటే కోపం అంటే అగ్ని లాంటిదే, అందుకని మన్యుహం అన్నారు. మన్యుహం అంటే అగ్ని, కాల్ చేసేదని అర్థం. అందుకని మనం చూడండి, బాగా మాటికి బాగా కోపం వచ్చేటువంటి ఉంటారు. గట్టిగా కోపం వచ్చిన గట్టిగా అరుస్తాడు, ఎగురుతాడు, చేస్తాడు. అంటే వాడు నిప్పులా ఉంటాడు. మన కోపం వస్తే మళ్ళీ కాసేపు బుస్సని మండిపోతుంది అనుకోండి, కానీ ఏమవుతుంది వాడికి, అది నిప్పు లాంటిది. మనం లోపలికి నిప్పుని మింగితే ఏమవుతుందో లోపల అలా అవుతుంది కోపం వస్తే. అంటే ఏమవుతుంది, అలా కోపం కొన్నాళ్ళు ఎక్కువగా వచ్చి అరిచేసి లోపల గ్యాస్ట్రిక్ ఫైర్ లోపల ఏర్పడితే లోపల గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఏర్పడతాయి, పుళ్ళు వస్తాయి. ఎందుకంటే మరి మంట కదండి, నిప్పు కదండి లోపల. నిప్పు తగిలితే కాలితే లోపల బొబ్బెక్కదు, పుండు అవ్వదు. అదే పుండు ఏర్పడ్డం అండి. ఎవడికైతే అంత తీవ్రమైనటువంటి కోపం సడన్గా వస్తుందో, ఎందుకు వాడికి ఎందుకు వస్తుంది, వాడికి ఆశ్చర్యపోతుంది. ఏమిటి బాగానే ఉన్నాడు, మామూలుగా మాట్లాడి ఒక్కసారి అరుస్తుండ్రా అని. అంటే ఏంటి, వాళ్ళలో ఇలాంటివి లోపల ఇలాంటి వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళే అరుస్తుంటారు వాళ్ళ నుంచి. దానివల్ల ఏమవుతుంది, కొన్నాళ్ళు ఎప్పటికి వాడికి గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. అందువల్ల భగవంతుణ్ణి జితమన్యు, జితక్రోధ ఇలాంటి నామాలతో మనం ధ్యానం చేస్తే మనలో ఉన్నటువంటి కోపం మొదలైనటువంటి వాటిని జయిస్తాడు. ఆయన జయిస్తాడు, మనం జయించలేము. కాబట్టి మనం పక్కకి తప్పుకోవాలంటే ఆయన చేయనివ్వాలి, చేస్తాడు ఆయన పని, ఆయన జయిస్తాడు. ఇది ఈ జితమన్యు అనేటువంటి నామం, అది మనలో ఉన్నటువంటి ఆ కోపం, ఆ తీవ్రమైనటువంటి క్రోధాన్ని, వాటిని దాన్ని జయించాలంటే మనం జయించలేం. కాబట్టి ఆయన్ని ధ్యానం చేసి, ఆయన్ని అర్చించి, ఆయనకు అప్పచెబితే ఆయన జయిస్తాడు. అదేం చేసేటువంటి పని. ఇంకొకటి తర్వాత నామాన్ని మనం రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.